ఎప్పుడైనా ఇంట్లో గొడవలు అయినాయా మీకు రాకేష్ ఎందుకు కావన్నా మస్తు పంచాయతీలు అవుతాయి అయితాయా? నాకు ఆయనకు మేము కూడా నువ్వు అందరం కొడతావా ఆయన అందరం కొడతాడా? అన్న కొట్టుడు దాకా కొట్టుడు దాకా రాదులే అంత చేసుకునే అంతవరకు రాలేదు పాపం ఇన్నేళ్ళ సంది మాటలు అన్ని మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ వచ్చి సారీ చెప్పే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆయన ఎవరు చెప్తారు ఎక్కువ మా సారీ ఆయననే చెప్తారు ఆబ్వియస్లీ మొగలే చెప్పాలన్న ఆడోళ్ళు ఎట్లా చెప్తారు చెప్పరు ఎందుకట్లా ఆడోళ్ళు అదేందో సారీ అనేది మీ జన్మ హక్కు అన్న మీరు చెప్పాలి అంతే అంతే ఇక మీరే చెప్పాలి ఆడోళ్ళకి అసలు ఇయ్యొద్దు అట్లయితే దానికి న్యాయం ప్రశాంతంగా ఉంటది భార్య భర్తల బంధానికి ప్రశాంతంగా ఉంటది ఓకే ఎన్నిసార్లు చెప్పుంటాడు లెక్కలేదన్న చాలాసార్లు సారీ చెప్పుంటాడు అంతేనా అంటే మాకున్న మీకున్న కొంచెం ఇదేంటంటే మాకు ఇంట్లో ఏదైనా జరిగిన 4 గోడల మధ్యలో జరిగిన దాని గురించి మాత్రమే మేము మాట్లాడగలుగుతాం కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే బయట ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తెలుసుకోవాలో అర్థం కాక కొన్నిసార్లు అంటే కావాలని అరవరు భార్యల మీద కొన్నిసార్లు తెలియకుండా అట్లా వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే అరే మనమే కదా అనవసరంగా ఈ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న దాని మీద పెట్టినాం అని చెప్పి మీరు గొప్పలు కాబట్టి మీ అంతా మీరు పశ్చాత్తాపడి వచ్చి సారీ చెప్తారంట. ఇంకొక భయం కూడా ఏముంటదంటే పెళ్ళాన్ని కనుక సారీ చెప్పి కంట్రోల్ చేయకపోతే అమ్మో కూరలు సరిగ్గా వండదు తిండి చక్కగా పెట్టదు బయటికి పోయినా మొహం ఇట్లా పెట్టుంటది ఎక్కడికి పోయినా కూడా భార్య ముఖమే కనబడతా ఉంటది అనే భయం ఉంటది మీకు